Performances. I'm happy with mine, and everybody performed so amazingly. Um, the climax scene again, it made me cry, and my mom as well. So I'm happy. I'm really happy with it. Thank you. I hope it'll be good. I hope they like it as much as I like it. చాలా బాగుంది రెస్పాన్స్. లాస్ట్ 15 minutes బాగా ఎమోషనల్గా ఫీల్ అయ్యారు. యాజ్ ఇట్ ఈస్ ఫుల్ సూపర్ టాక్ ఉంది. చాలా చాలా బాగుంది. ఏ ఏ సీన్లకి మేము ఎగ్జైట్ అవుతారనుకున్నాం పబ్లిక్ యాజ్ ఇట్ ఈస్ అట్లకి బాగా రెస్పాండ్ అయ్యారు. సో వెరీ హ్యాపీ. థ్యాంక్స్. ఆడియన్స్ వాళ్ళ చూసి, ఎందుకంటే క్లైమాక్స్లో మాత్రం అందరూ ఏడ్చారు. డైరెక్టర్ గారికి హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే ఎలా అనిపిస్తుంది? నా క్యారెక్టర్ చాలా బాగుంది. ఎందుకంటే నేను ఇంతవరకు ఈ కైండ్ ఆఫ్ క్యారెక్టర్ నేను చేయలేదు. నేను రెగ్యులర్గా ఒక నెగిటివ్ రోల్స్ ఎక్కువ చేశాను. ఈ కైండ్ ఆఫ్ క్యారెక్టర్ నాకు డైరెక్టర్ గారు నాకు ఇచ్చి దాన్ని నేను ప్రూవ్ చేసుకున్నాను. థ్యాంక్స్ టు సాగర్ భయ్య అండ్ విష్ణు భయ్య అండ్ రోహిత్ భయ్య. థ్యాంక్ యూ వెరీ మచ్. సినిమా చాలా బాగుందండి. డైరెక్టర్ నాకు మంచి క్లోజు, నా మంచి ఫ్రెండ్ అండి. నాకు ఎప్పటి నుంచో నాకు ఇస్తా అని చెప్పి ఈ మూవీలో లాస్ట్ చిన్న క్యారెక్టర్ ఇచ్చాడు, జైల్లో సెంటర్ క్యారెక్టర్ ఇచ్చాడు. కానీ చాలా బాగా చెప్పించాడు. ఈ సినిమాలో చేసినందుకు నాకు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. సినిమా చాలా బాగా తీశాడు. పబ్లిక్ ఎక్స్పెక్ట్ చేయలేరు ఆ మూవీలో కూర్చుంటే. అంటే నెక్స్ట్ ఏమవుతుంది అందరూ అనుకుంటారు కదా, ఇలా అవుతుంది ఇలా అవుతుంది, ఎక్స్పెక్ట్ చేయండి, అది చూపించాడు. సూపర్ పన. విష్ణు గారు చాలా బాగా చేశాను అనుకున్నాను, ఎక్స్పెక్ట్ చేయలేను ఆయన క్యారెక్టరు. లాస్ట్లో క్లైమాక్స్లో కానీ ముందు కానీ విష్ణుభయ్య అయితే చాలా కష్టపడ్డాడు, నాకు కనిపిస్తుంది. చాలా బాగా చేశాడు. పబ్లిక్ ఎక్స్పెక్ట్ చేయలేరు ఏమని. నారా రోహిత్ గారు ఎలా ఉంటుంది క్యారెక్టర్ అని. తను కూడా అసలు చాలా బాగా చేశాడు. ఇప్పటివరకు అయితే నేను భయ్య చూసిన మూవీస్లో అయితే ఈ సినిమాలో నాకు చాలా బాగా అనిపించారు. నాలో ఇంకోటి ఏంటంటే మన హైదరాబాద్ లాంగ్వేజ్ హిందీలో చెప్పడం కానీ డైలాగ్స్ కానీ చాలా బాగా చేశాడు. యాక్చువల్లీ థియేటర్లో ఫస్ట్ షో మార్నింగ్ చూస్తాను, దేవి 70mm. హ్యాపీ బికాజ్ లైక్ అందరు అరుస్తున్నారు, విజిల్ చేస్తున్నారు కరెక్ట్ సీక్వెన్సెస్కి. అయితే ఇంక ఎంటర్టైన్ చేయగలిగామని, ఆ 90స్కి తీసుకెళ్ళి కొంచెం ఎంటర్టైన్ చేయగలిగామన్న కాన్ఫిడెన్స్ అయితే వచ్చింది. మా యాక్టర్స్ అందరూ ఎవ్రీబడి డిడ్ దర్ పర్ఫెక్ట్ జాబ్. మై టీమ్, యాక్టర్స్ టీమ్, ఆర్ట్ డిపార్ట్మెంట్, అందరు వర్క్ విత్ ద డైరెక్టర్స్ డైరెక్షన్. ఐ థింక్ అది తెలుస్తుంది ఇప్పుడు చూస్తుంటే రిఫ్లెక్షన్ లాగా. అది ఐ థింక్ ఇస్ టోటలీ సాటిస్ఫైడ్, లైక్ 100% సాటిస్ఫైడ్. ఇద్దరు యాక్చువల్లీ రియల్ లైఫ్లో కూడా ఫ్రెండ్స్, రోహిత్ అండ్ విష్ణు, ఇమ్తియాజ్ అలీ అండ్ రైల్వే రాజు. స్క్రీన్ పైన జస్ట్ ఆపోజిట్స్ ప్లే చేశారు, కానీ అది అంటే యూ విల్ సీ ఆ కెమిస్ట్రీ, ఇట్స్ లైక్ రియలీ గుడ్. అండ్ వాళ్ళతో వర్క్ చేయడం కూడా మోస్ట్ కంఫర్టబుల్ అనమాట. ఇద్దరు చాలా ఫ్రెండ్లీ ఉంటారు సెట్స్ పైన అండ్ వెరీ ఎంకరేజింగ్ ఆన్ ద సెట్స్. ఇద్దరిలో నా ఫేవరెట్ అంటే నేను రైల్వే రాజుతో ఎక్కువ ఇంటరాక్ట్ అయ్యా, ఎందుకంటే ఆయన కూడా ఇప్పుడు కొంచెం అంటే కొంచెం నా సైడ్ నుంచి ఆయనకి ఏమైనా చెప్పగలను. లైక్ రోహిత్ గారు హీఈస్ ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్, సో ఆయనకి నేనేం చెప్పలేను. బట్ రైల్వే రాజుకి నాకు కొంచెం ఫ్రెండ్షిప్ అట్లా అట్లా బిల్డ్ అయ్యి, విష్ణు ఈజ్ అ గుడ్ ఫ్రెండ్ అండ్ లైక్ ఇద్దరు ఆర్ లైక్ వెరీ కూల్ టు వర్క్ విత్. తప్పకుండా చూడండి మూవీ. అప్పట్లో ఒకడు ఉండేవాడు, 1990స్కి తీసుకెళ్ళి ఒక కథ చెప్పి మళ్ళీ తీసుకొని వస్తాం. బాగుంది 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 చాలా బాగుంది చాలా బాగుంది చాలా బాగుంది బాగుంది. ఎలా ఉంది సినిమా? ఎలా ఉంది? సూపర్. ఎలా ఉందన్న సినిమా? సినిమా సూపర్, చాలా బాగుంది. స్క్రీన్ ప్లే బాగుంది, ఎమోషన్ కరెక్ట్గా పట్టుకున్నాడు. ఎక్సలెంట్. డైరెక్టర్ సక్సెస్. చాలా బాగుంది. ఇట్ ఇట్ కవర్స్ ఆల్ కాన్సెప్ట్స్, నాట్ ఓన్లీ కన్ఫైన్డ్ టు the picturization before economic reforms, after economic, and everybody has got a second life. And now whatever the spirit, everything is good. బాగుందన్న. స్టోరీ కూడా చాలా బాగుంది, ఎక్సలెంట్. చాలా బాగుందన్న. శ్రీ విష్ణుకి మంచి రోల్ ఇచ్చారు. నారాయణుడు ఒక మంచి సినిమాని ప్రొడ్యూస్ చేసిన చాలా హ్యాపీగా ఉంది. బాగుంది, సూపర్. బాగుంది బాగుంది.